హలో ఆల్. నిన్న స్నో స్టామ్ వల్ల 40 సెంటీమీటర్స్ లోతు అనమాట స్నో. ఇప్పుడు మా బ్యాక్ యార్డ్ అయితే హాఫ్ కవర్ అయిపోయింది. అక్కడ వాల్ చూసారా, ఓన్లీ హాఫ్ వాల్ అయ్యేది. ఇప్పుడు నేను బయట వెళ్ళి వీడియో తీయాలన్నా నాకు అక్కడ దారి లేదు. అందుకే మీకోసం టక్ క్లీన్ చేసుకొని బయట అడుగు పెడుతున్నాను. అసలు ఏదో అంతరిక్షంకి వెళ్తున్న ఫీలింగ్ అనమాట. బాయ్ చెప్పి వెళ్తున్నా. మా చిన్నోడైతే కేర్ఫుల్ మమ్మీ అని అరుస్తున్నాడు పక్కన చేరి. నేను వాడికి ఓకే చెప్పి ఇంకా సాహసం చేయరా డిమ్మక అంటూ వెళ్ళాను. అసలు దిగుతుంటే కాలు వెళ్తూనే ఉంది లోపలికి. మన ఇండియాలో అంటారు కదా, వర్షాల వల్ల మోకాల లోతు నీళ్ళు అని. ఇక్కడ మోకాల లోతు స్నో అనమాట. అటు నాకు అడుగు తీసి అడుగు వేయడానికి రావట్లేదు అసలు. సో అప్పుడు అర్థమైంది పెంగ్విన్స్ ఎందుకు డింగ్ డింగ్ అని నడుస్తాయా అని. అసలు నడవడానికి వస్తాయి కదా, మోకాల లోతు స్నో అంటే ఏంటో ఇప్పుడు చూశాను అనమాట. 10 ఇయర్స్ కెనడాలో ఉన్నా. మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం కాబట్టి కిందకి రాగానే స్నో క్లీన్గా ఉండేది. చూడు మా బ్యాక్ సైడ్ అంతా స్నోతో నిండిపోయింది. స్నో కష్టాలు ఎన్నున్నా స్నో సాంగ్స్ చాలా బాగుంటాయి కదా వీడియోస్ చేయడానికి. టాటా.